హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో వైట్ సాస్ పాస్తాని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు. పిల్లలు చాలా ఇష్టపడే ఈ టేస్టీ పాస్తాని ఎలా చేయాలో చూద్దామా? ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని మీరు ఏ కప్పుతో పాస్తా తీసుకున్నారో దానికి డబల్ వాటర్ పోసుకోండి. ఇందులో 1/2 స్పూన్ సాల్టు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 2 కప్స్ పాస్తాని వాటర్లో వేసి ఉడికించండి. పాస్తాలో చాలా రకాల షేప్స్ ఉంటాయండి. మీకు నచ్చిన షేపులో ఉన్నాయి యూజ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో పాస్తాని కలుపుతూ ఉడికించండి. పాస్తాని పూర్తిగా ఉడికించకుండా 70 to 80% ఉడికిస్తే సరిపోతుందండి. 7 మినిట్స్ ఉడికించేసరికి పాస్తా ఉడికిపోయిందండి. మీరు కావాలంటే ఒకటి తీసి నొక్కి చూస్తే ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఇలా ఉడికిన పాస్తాని వెంటనే దించి స్టెయినర్లో వేసి వాటర్ వడకట్టండి. పాస్తా వేడిగా ఉంటే ఆ వేడికి మరింత ఉడికి స్టిక్కీగా తయారవుతుంది. కాబట్టి వెంటనే నార్మల్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్వీట్ కార్న్ ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి స్టవ్ పై పెట్టి ఉడికించండి. తరువాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో బటర్ వేసుకుని బటర్ని కరిగించండి. బటర్ వద్దనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. బటర్ కరిగిన తర్వాత దానిలో 1/2 కప్పు ఆనియన్స్, 1/2 కప్పు క్యాప్సికమ్ వేసుకుని వీటిని కలుపుతూ వేయించండి. తర్వాత దీనిలో ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న 1/2 కప్పు స్వీట్ కార్న్ వేసుకోండి. ఇప్పుడు వీటిలో 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ ఆరిగానో వేసుకుని అంతా ఒకసారి కలపండి. వెజిటబుల్స్ కొంచెం మెత్తబడితే సరిపోతుందండి. బాగా వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం బటర్ వేసుకోండి. బటర్ కరిగిన తర్వాత దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న 2 స్పూన్స్ వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి కొంచెం కలర్ మారే వరకు వేయించండి. పాస్తాలో వెల్లుల్లి రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ మైదా పిండి వేసుకోండి. మైదా పిండిని కలుపుతూ 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించండి. మైదా పిండి కలర్ మారి ఇలా వేగిన తర్వాత దీనిలో 3/4 లీటర్ పాలు పోసుకోండి. తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి, 3/4 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్సు, 1/2 స్పూన్ ఆరిగానో వేసుకుని అంతా ఒకసారి కలపండి. ఇప్పుడు పాలను కలుపుతూ బాగా మరిగించండి. ఇలా మరుగుతున్న దానిలో 2 స్లైసెస్ చీజ్ వేసుకోండి. చీజ్ పూర్తిగా ఆప్షనల్ అండి. చీజ్తో పాటు ఒక చిన్న కప్పు మొజరెల్లా చీజ్ వేసుకుని అంతా ఒకసారి కలపండి. చీజ్ వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకుని ఒకసారి కలపండి. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తాను వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలిపి 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత కొంచెం మొజరెల్లా చీజ్ యాడ్ చేసి ప్యాన్పై మూత పెట్టండి. ఆ వేడికి చీజ్ అంతా కరిగిపోతుంది. వెంటనే స్టవ్ ఆపి కిందకి దించి వేడివేడిగా సర్వింగ్ బౌల్స్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో వైట్ సాస్ పాస్తా రెడీ అయిందండి. ఇలా చేసుకున్నారంటే పిల్లలు పెద్దలు అందరూ నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేసేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఈ పాస్తా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.